ఆంధ్రప్రదేశ్ అప్పులైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 గూడా వాస్తవంగా మన జీఎస్‌డిపిలో 3% లోన్స్ తీసుకోవచ్చు ఆర్‌బీఐ నుంచి. కానీ అంతకంటే ఎక్కువ అయిపోతున్నాయి అన్నట్టు విషయం తాజాగా బయటకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఈ క్యాలెండర్ ఇయర్‌కి సంబంధించి రిక్వైర్మెంట్ 40,150,00,00,000 అయితే ఇప్పటికే 49,072,00,00,000 తీసుకుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సీలింగ్ దాటిపోయింది అన్నటువంటి విషయాన్ని తాజాగా మన పత్రికలు మానేసినాయి గానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు పత్రికలు. అలాగే తెలంగాణ 190 ఇది ఆంధ్రప్రదేశ్‌కిను, తెలంగాణ రెండిట్లో కూడా తేడా వస్తుంది. తెలంగాణ 190% నోటిఫైడ్ అమౌంట్ కంటే ఎక్కువైంది. 31,000,00,00,000 తో అవ్వాల్సింది 60,000,00,00,000 దాకా వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ 122% చేసుకొచ్చింది. ఆర్‌బీఐ లోన్ షెడ్యూల్‌ని దాటి వెళ్ళిపోయింది. 40,150,00,00,000 నవంబర్ దాకా తీసుకుంది. తీసుకోవాల్సి ఉంటే 49,072,00,00,000 బారోయింగ్స్ చేసిందన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన అప్పు కంటే కూడా అదనపు అప్పులు తీసేసుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసి చూడనట్టు ఇస్తోందా? కేంద్ర ఆర్థిక శాఖ చూసి చూడనట్టు పోతుందా అన్నదే అర్థం కావట్ల.